2023 రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియన్ పాపులేషన్లో 80% ఆఫ్ పీపుల్ టీని కన్జ్యూమ్ చేస్తున్నారు. బట్ మనం రోజు ఎంతో ఇష్టంగా తాగే టీ కోసం పెద్ద యుద్ధమే జరిగిందన్న విషయం మీకు తెలుసా? 1600s to 1700s టైంలో చైనా వరల్డ్ లోనే మెయిన్ టీ సప్లయర్ గా ఉండేది. ఇన్ ద పీరియడ్ ఆఫ్ 17th century బ్రిటిష్ వర్ మోర్ అడిక్టెడ్ టు టీ. బ్రిటిష్ చైనాకి సిల్వర్ ఇచ్చి ఇన్ ఎక్స్చేంజ్ టీని తీసుకునేవాళ్ళు. ఇలా టీ కోసం సిల్వర్ ఇస్తూ ఉంటే ఖజానా ఖాళీ అయిపోతుందని బ్రిటిష్ కి బాగా అర్థమైంది. నార్త్ ఈస్ట్ ఇండియా అస్సాంలో ఈ టీ ప్లాంట్స్ ఉన్నాయని, అక్కడున్న ట్రైబ్స్ ఆల్రెడీ వీటిని యూజ్ చేస్తున్నారని తెలుసుకున్న బ్రిటిష్ కి పెద్ద జాక్ పాట్ తగిలినట్టే అనిపించింది. ఇండియాలో టీ ఎస్టేట్స్ డెవలప్ చేయడానికి టైం పడుతుంది. మీన్ వైల్ చైనా నుంచి తీసుకోవడానికి సిల్వర్ సరిపోదు. సో ఇక్కడ బ్రిటిష్ ఇండియన్ ఫార్మర్స్ చేత బలవంతంగా ఓపియం పాపీ అనే ప్లాంట్స్ ని కల్టివేట్ చేపించింది. ఓపియం పాపీ ప్లాంట్స్ ఇలా ఉంటాయి, ఇమేజ్ లో పెట్టాను కదా. FYI, ఓపియం ఈజ్ ఏ హైలీ ఎడిక్టివ్ నార్కోటిక్. సో ఈ సో కాల్డ్ డ్రగ్ ని చైనాకి స్మగుల్ చేసి ఇన్ ఎక్స్చేంజ్ సిల్వర్ ని తీసుకునేది. ఈ సిల్వర్ ని మళ్ళీ చైనాకి ఒఫీషియల్ గా ఇచ్చి టీని తీసుకునేది. ఓపియం అనే డ్రగ్ కి చైనీస్ బాగా అడిక్ట్ అయిపోయారు. చైనా ఆఫీషియల్స్ దీన్ని బ్యాన్ చేయడానికి ఆపడానికి చాలా ట్రై చేశారు, బట్ నో యూస్. అప్పుడే బ్రిటిష్ అండ్ చైనాకి ఓపియం వార్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వార్స్ లో చైనా ఓడిపోయింది, హాంకాంగ్ ని కోల్పోయింది అండ్ 5 పోర్ట్స్ ని ఓపెన్ చేయవలసి వచ్చింది. ఇదంతా జరుగుతున్నప్పుడు ఇండియాలో టీ ఎస్టేట్స్ బాగా డెవలప్ అయ్యాయి. ఈ ఓవరాల్ ప్రాసెస్ లో ఇండియన్స్, ఫార్మర్స్ అండ్ ట్రైబ్స్ చాలా సఫర్ అయ్యారు. చైనీస్ ఎడిక్ట్ అయ్యి వార్స్ లో చాలా కోల్పోయారు. బట్ ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ టీ బిజినెస్ తో ప్రాఫిట్స్ వచ్చి బాగా లాభపడ్డారు. చూసారా మన ఫేవరెట్ టీ వెనకాల ఎంత చరిత్ర ఉందో. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.